వెల్కమ్ టు నాంసరి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. మంచి కలర్తో చాలా బాగుంది. మనకి వింటర్లో తప్పకుండా చేసుకోవచ్చు, ఎందుకంటే కూరగాయలన్నీ కూడా మనకి తక్కువ కాస్ట్కే, అలాగే అన్నీ మనకు కావాల్సినటువంటి కూరగాయలన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా పచ్చి బఠానీ ఇలాంటివన్నీ కూడా మనకి దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో తప్పకుండా చేసుకోవచ్చు అందరూ కూడా. ఇక్కడ నేను నూనె చూడండి, ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకున్నా. నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు. మనం వీటన్నిటినీ కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బీన్స్ అలాగే క్యారెట్ ముక్కలు అన్నీ చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే చూడండి, పచ్చి బఠానీ వేసేసుకొని 1-2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై రైస్ అంటేనే మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే వీటిని హాఫ్ బాయిల్ చేసుకుంటాం కదా, అందుకోసము హై ఫ్లేమ్లో ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చి బఠానీ వేసుకున్నాం కదా, ఇది టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే ఇందులోకి నేను ఇక్కడ మనం సోయా సాస్ వేసుకుంటున్నాం కదా, ఇవి లేకుండా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంటే ఒకవేళ వేసుకోవచ్చు, లేదనుకుంటే ఆప్షనల్, స్కిప్ చేసినా కూడా పర్లేదు, చాలా బాగుంటుంది. అలాగే ఒకటి చిన్నది క్యాప్సికమ్ వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలాగ హై ఫ్లేమ్లోనూ ఫ్రై చేసేసుకుంటే మనకి కూరగాయలు అనేటువంటివి బాగా ఫ్రై అవుతాయి. హాఫ్ బాయిలే, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ మనకు కావాలనుకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. చూడండి, లేదనుకుంటే నూనెతో అయినా చేసేసుకోవచ్చు, మామూలు నూనెతో అయినా. ఇలాగ ఫ్రై చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి అన్నం వేసేసుకోవడమే. ఇక్కడ నేను మామూలు అన్నమే వేసుకుంటాను, నార్మల్ రైస్తో చేసుకున్నటువంటి అన్నమే. కావాలనుకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, కానీ మనకి రెగ్యులర్గా దొరికేటువంటి రైస్ ఇదే కాబట్టి నేను ఈ రైస్తోనే చేసుకుంటాను. ఇక్కడ మనం ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి, అలాగే మిరియాల పొడి వేసుకుంటాను. చూడండి, మిరియాలు మనకి స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వరకు వేసుకున్నా. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్. ఇలాగ ఒకే చోటే కాకుండా అన్ని వైపులకి వేసుకుంటే మనకి రైస్కి బాగా పట్టుతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి నేను సోయా సాస్ 1 స్పూన్ వరకు వేసుకున్నా. మనకి వద్దు అనుకుంటే సోయా సాస్ ఇలాంటివి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి కొద్దిగా కారం కానీ మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకున్న. చివరిగా వెనిగర్ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మనం మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ చూసుకొని, లేదా కింద మాడుతుంది అనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. ఇక రైస్ మనం ఒకేసారి కలుపుకోవాలి. మరి మనం ఈ రైస్లోకి తర్వాత ఇంకా వైట్ రైస్ కలుపుకోవాలనుకున్నా కూడా మనకి టేస్ట్ అనేటువంటిది బాగా ఉండదు. అలాగే మొత్తం కలర్ కూడా ఈ కలర్ రాదు. కాబట్టి మనకి ఎంత కావాలో రైస్ అంతే ముందుగానే మొత్తం అంతా వేసేసుకోవాలి. చూడండి, రెడీగా అయిపోయింది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.